హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా, ఖాళీ అయిన నెయిల్ పాలిష్తోనే ఒక మంచి వాల్ డెకర్ తయారు చేసి చూపిస్తానండి. ఈరోజు మనం చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ ఖాళీ అయిన నెయిల్ పాలిష్ బట్టలు పడేస్తుంటారు. అలా పడేయకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ చూసారుగా నేను నెయిల్ పాలిష్ బాటిల్స్ క్యాప్స్ తీసుకున్నాను. దానిలో ఉన్న బ్రష్ ఉంటుంది కదండి, దాన్ని తీసేసాను. తర్వాత వీడియోలో చూపించినట్టుగా నెయిల్ పాలిష్ పై భాగంలో హోల్స్ చేశాను. అవి కొంచెం పెద్ద హోల్సే చేయాలి. చూసారా, ఈ రెండు నెయిల్ పాలిష్ క్యాప్స్ అనేటివి రెండు సమానంగా ఉండేటట్టు చూసుకోవాలండి. ఇక్కడ నేను సిల్క్ థ్రెడ్ని ఒక బుక్కి 50 రౌండ్స్ చుట్టేశాను. చుట్టిన తర్వాత పై భాగంలో కింది భాగంలో 2 సైడ్స్ గమ్ అప్లై చేశానండి సిల్క్ థ్రెడ్కి. తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఆ సిల్క్ థ్రెడ్ని మనం తీసుకున్న బాటిల్ క్యాప్స్కి చుట్టూ బ్యాంగిల్స్కి చుట్టినట్టుగా చుట్టేసేసేయాలి. మధ్య మధ్యలో ఇలా గమ్ అప్లై చేసుకుంటూ చుట్టామంటే ఆ థ్రెడ్ అనేది పైకి లేవకుండా ఉంటుందండి, నీట్గా వస్తుంది. ఆ గమ్ అనేది ఆరిపోయిన తర్వాత అసలు కనిపించదు. మనం తీసుకున్న 2 క్యాప్స్కి నేను వీడియోలో చూపించినట్టుగా సిల్క్ థ్రెడ్ని చుట్టేశాను. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ బాల్ చైన్స్ యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ గోల్డ్ కలర్, మెరూన్ కలర్ 2 చైన్స్ అనమాట. ఒకటేసారి రౌండ్స్ సర్కిల్ తిప్పాలి గమ్ అప్లై చేసి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. వీడియోలో చూపించినట్టుగా గమ్ అప్లై చేసేసి 2 బాల్ చైన్స్ ఒకటేసారి పెట్టేసి కొంచెం కొంచెం గమ్ అప్లై చేస్తూ మొత్తం ఆ బాటిల్ క్యాప్కి మొత్తం చుట్టేయాలి. ఈ బాల్ చైన్స్ లేకుంటే స్టోన్ చైన్స్ ఉంటాయి కదండి, అవైనా మన దగ్గర అవైలబుల్గా ఉంటే అవి తీసుకొని ఈ విధంగా రౌండ్ గమ్ అప్లై చేసి చుట్టేసేయాలి. ఈ గమ్ అనేది ఆరిపోయిన తర్వాత అస్సలు కనిపించదు. ఈ చూసారుగా నేను రెండింటిని తయారు చేసి పెట్టేసుకున్నాను. ఇవి కొంచెం డ్రై అవ్వనివ్వాలి. అంతవరకు నేను ఇక్కడ గోల్డ్ కలర్ దారం తీసుకొని సూదికి ఎక్కించుకున్నాను. తర్వాత ఇక్కడ పూస, ఒక గోల్డ్ కలర్ పూస చిన్నది, తర్వాత పెద్దదనమాట. తర్వాత ఈ క్యాప్స్ అనమాట, ఇవి మనం శారీ కుచ్చులకు యూజ్ చేస్తాం కదండి, అవే యూజ్ చేస్తున్నాను చాలా మటుకు. తర్వాత ఒక 5 చిన్న గోల్డ్ కలర్ బీడ్స్ సూదికి ఎక్కించుకుంటున్నాను. వీడియోలో చూపించినట్టుగా చూడండి, ఇలా వచ్చేసాయి మొత్తము. ఇలాంటివి మనం 3 తయారు చేసేసుకోవాలి. ఈ 3 కంప్లీట్ అయిన తర్వాత ఈ 3 దారాలకి సూదిని ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ఫ్లవర్ షేప్ తీసుకున్నానండి. ఇవన్నీ శారీ కుచ్చులకు యూజ్ చేసేటివేనండి. ఇట్లా చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న క్యాప్ ఉంది కదా, దాని కిందికి వెళ్ళి తీయాలి. ఆ ఫ్లవర్కి మనం గమ్ అప్లై చేసామంటే కదలకుండా అక్కడ ఇక్కడ ఒకటే దగ్గర ఉంటుంది. తర్వాత పైన కూడా ఒక ఫ్లవర్, తర్వాత ఒక క్యాప్, ఒక పూస అనమాట, వైట్ కలర్ పూస ఎక్కించేసుకున్న తర్వాత సూది తీసేసి వీడియోలో చూపించినట్టుగా ఆ పూస పైన గట్టిగా 2-3 సార్లు ముడి వేసేసుకోవాలి. తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి హ్యాంగింగ్కి వీలుగా ఉండేటట్టు మళ్ళీ ముడి వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవడానికి వస్తుంది. చూడండి, మన బ్లౌజ్ హ్యాంగింగ్స్ అండి ఎంత బాగా రెడీ అయిపోయాయో, అస్సలు చేసుకున్న దానిలాగానే లేవు. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక పాత ఓల్డ్ సీడీ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఒక మార్కర్ తీసుకొని పైన ఒక 2 డాట్స్, ఒక 2 ఇంచెస్ గ్యాప్లో, కిందనేమో 3 డాట్స్ పెట్టుకుంటున్నాను ఒక 2 ఇంచెస్ గ్యాప్స్లో. తర్వాత వీటిపైన హోల్స్ చేస్తున్నాను అనమాట. ఈ డాట్స్ ఏమేమి పెట్టుకున్నామో వాటిపైన హోల్స్ చేసేసుకోవాలి. కొంచెం స్లోగా చేసుకోవాలి, లేకుంటే సీడీ అనేది విరిగిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఈ సీడీ మొత్తం కొంచెం కలర్ఫుల్గా చేయడానికి కలర్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ బ్లూ కలర్ అనమాట, చాలా డార్క్గా కనబడడానికి నేను బ్లూ కలర్ తీసుకుంటున్నాను. ఈ సీడీ మొత్తం కవర్ చేసేస్తున్నాను ఈ బ్లూ కలర్ అనేది. ఈ కొంచెం ఇది ఆరే వరకు ఇక్కడ నెయిల్ పాలిష్ క్యాప్స్ మనం ఫస్టే వాడేసాం కదండి, ఆ కింది బాటిల్స్ అనేటివి అలాగే ఉన్నాయి కదా, ఈ బాటిల్స్కి కూడా మొత్తం నేను ఒక కలర్ అప్లై చేసేసుకుంటున్నాను. 2 సేమ్ ఒకటేలా కనబడాలని. ఆ 2 నెయిల్ పాలిష్ బాటిల్స్కి కలర్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం డ్రై అవ్వనివ్వాలండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ నేను మరీ ప్లెయిన్గా కనిపిస్తున్నాయి కదండి, ఇలా కనిపించకుండా కొంచెం డెకరేటివ్గా ఉండడానికి ఒక ఇయర్ బడ్ తీసుకొని ఎల్లో కలర్తో వీడియోలో చూపించినట్టుగా సీడీ పైన డాట్స్ పెట్టేస్తున్నాను అనమాట. చూడడానికి ప్లెయిన్గా అనిపించకుండా కొంచెం కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఈ నెయిల్ పాలిష్ బాటిళ్ళ పైన కూడా అక్కడక్కడ డాట్స్ పెట్టేస్తున్నాను ఇక్కడ ఇయర్ బడ్స్తోని. చూడండి, ఈ పెట్టేసిన తర్వాత ఇవి బాగా ఆరనివ్వాలి, డ్రై అవ్వనివ్వాలి. ఈ డ్రై అయిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా గ్లూ గన్తో గమ్ అప్లై చేసేసి ఇది సీడీకి స్టిక్ చేసేస్తున్నాను అనమాట బాటిల్స్ని.
చూడండి, ఒకటి కొంచెం పైకి, ఇంకొకటి కొంచెం కిందికి అనమాట. 2 ఒకటేలాగా కాకుండా కొంచెం పైకి కిందికి గమ్ అప్లై చేసి స్టిక్ చేసేసాను. తర్వాత ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఈ పిన్స్ తీసుకుంటున్నానండి. అవి మొత్తం ఓపెన్ చేసేసి మనం కింద భాగంలో 3 హోల్స్ చేసాం కదండి, వీడియోలో చూపించినట్టుగా హోల్కెళ్ళి ఆ పిన్ అనేది కిందికి లాగేసి ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు పెట్టేసి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనం 3 హోల్స్ చేసుకున్నాం కాబట్టి 3 పిన్స్ తీసుకుంటున్నాను. మీకు ఇంకా కావాలంటే 1 కానీ 2 కానీ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఒక 1 ఇంచ్ ఒక 1.5 ఇంచ్ గ్యాప్ ఉంచినట్లయితే బాగుంటుందండి. మరి దగ్గర కాకుండా ఒక 1.5 ఇంచ్లో హోల్స్ చేసుకోవాలి. ఈ 3 పిన్స్ కూడా పెట్టేసిన తర్వాత మీరు వాటికి కూడా పెయింట్ వేసుకోవచ్చు. మొత్తం ఒకటే కలర్లో వస్తుంది, కానీ నేను ఇక్కడ పెయింట్ అనేది వేయలేదు. ఈ 3 కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఏ విధంగా వస్తుందో. మంచిగా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇవి ఎంత బరువైనా ఆపుతాయండి, ఏం ఊడిపోవు. పిన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇక్కడ పైన కూడా మనం 2 హోల్స్ చేసాం కదండి, దానికి ఒక థ్రెడ్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా హోల్స్కి వెళ్ళి ఒక సూదిని ఈ విధంగా కుచ్చినట్లయితే హోల్స్కి ఆ దారం అనేది ఇక్కడ బయట సైడ్ నుంచి వస్తుంది. వచ్చిన తర్వాత దానికి నాట్ వేసేసుకోవాలి. చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా వేసినట్లయితే ఆ గమ్ అప్లై చేసి పెట్టినట్లయితే ఊడిపోతుంది. ఈ విధంగా కట్టినట్లయితే అసలు ఊడిపోదు. ఇక్కడ సెకండ్ హోల్కి వెళ్ళి కూడా నేను ఈ విధంగానే తీసేసి నాట్లు ఒక 2-3 ముళ్ళు వేసేసి కట్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నెయిల్ పాలిష్ పైన ఖాళీగా ఉంది కదండి, ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనేటివి పెట్టేస్తున్నాను. ఒక మంచి వాల్ డెకర్ అనేది తయారైపోయింది అండి. ఇది వాల్ డెకర్గా కాకుండా కీ చైన్గా కూడా యూజ్ చేయొచ్చు. ఈ విధంగా చూడండి, ఎన్నిసార్లు తీసి పెట్టినా కూడా ఏం ఊడిపోదండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.